హాయ్ అండి. నిన్నటి వీడియో పెట్టాను కదండి, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది పార్ట్ 2 అనమాట. ఇకైతే నేను చెన్నైకి వెళ్ళాలని చెప్పి అయితే వచ్చాను కదా. ఇంకా అక్కడి నుంచి అయితే ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక ట్రైన్ అయితే వస్తుంది ఇంకా 10 మినిట్స్లో. ఇంకా అయితే రెడీగా కూర్చోన్నామన్నమాట. సరే, మనం ఇంకా ఎక్కేటప్పుడంతా తీలేం, భయం అనమాట, సెల్లు కింద పడిపోతుందేమో అని మనం అంతే అనేసి నేనైతే ఇంకా లోపలైతే పెట్టేసుకున్నాను సెల్. ఇంకా ఎక్కేది అంతా తీయలేదనమాట. వీడియో అయితే సరదాగా అయితే పెడుతున్నానండి. నా జర్నీ ఎలా అయింది కామెడీగా. చూసేవాళ్ళు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా థ్యాంక్స్ అండి. ఇంకైతే వస్తుంది ట్రైన్. ఇక్కడ ఏమంటే ట్రైన్లో మేము ఫస్ట్ అయితే మాకు లేట్ వచ్చిన దానికి మేమైతే ట్రైన్లో కూర్చునే, బస్సులో అయితే సీట్లు లేవు. ఇక్కడ కూడా ఫుల్ అయిపోయింది. ట్రైన్ టికెట్ మేము ఒకటి తీసుకుంటే మేము రిజర్వేషన్ బాక్స్లోకి అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ ఒక తమాషా, మాకు ఏం చేసేదో ఏందో మాకు ఇంకా భయం వచ్చేస్తూ ఉంది. ఇది మిస్ అయిపోతే ఇంకా కష్టమైపోతుంది పోవడానికి, మళ్ళా లేట్ అయిపోతుంది, నైట్ అయిపోతుంది. సరే అని చెప్పి ఏదో ఒకటి ఎక్కేస్తాము, వాళ్ళు ఏదైనా అంటే మళ్ళీ ఇంకో బాక్స్లోకి వెళ్దాంలే అని చెప్పి వేరే వాళ్ళది రిజర్వేషన్ తీసుకోండి. కరెక్ట్గా 3 సీట్లే ఉన్నాయి. ఇంకైతే సరే ఇంకా కూర్చునేసామన్నమాట. ఇంకెక్కడైనా చెకింగ్ మాస్టర్ వస్తే ఇంకా మా పని అంతే, ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే. మళ్ళీ ఇక్కడైతే చూడండి, ఈ ట్రైన్లో ఇవంతా బాగా వాష్ చేసుకోవడానికి వాష్ బేషను. ఇకైతే నేను ఫస్ట్ టైమే కదా ఇక్కడ ఎక్కడము, అందుకని ఇది చూపిస్తున్నాను అనమాట. మిర్రర్స్ అంతా పెట్టుండారు. సీట్లు అయితే కూర్చొని తినడానికైతే చాలా బాగుందండి. అందరూ కూర్చొని ఆ టైంకి తింటున్నారు. మేమైతే తినలేదులేండి, మాకు ఇంకా తీసుకొని పోలేదు మేము భోజనము. ఏదో ఇంకా పండు అవి ఉన్నాయి కాబట్టి తిందాంలే అనుకున్నాను. సరే, ఈ ట్రైన్లో ఎన్ని అమ్ముతున్నారో చూడండి. తలనొప్పికి అని చెప్పి ఏదో తైలం అంట, అది ఆయుర్వేద తైలము. ఇంకా మా అక్క తలనొప్పి అంటుంటే తీసుకున్నాను. 20 రూపీస్ అంట ఆ ట్యూబు, లిక్విడ్ లాగా ఉంది. ఇంకా అందరూ తీసుకుంటుంటే ఇంకా తీసుకున్నాను అనమాట నేను కూడా. వచ్చేసారండి చెకింగ్ మాస్టర్. మాకైతే గుండెలు గవీలని అంటుందన్నమాట, భయం వేస్తూ ఉంది. ఎక్కడ వెనక్కి పంపిస్తారేమో అని. సీట్లు కూడా లేవు అనమాట, ఫుల్ అయిపోయినాయి. సరే, మమ్మల్ని ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోయారు గమ్మున. మమ్మల్ని అయితే లేపలేదు, కానీ మేమైతే ఆయనకి మర్యాద ఇచ్చి మనం లేయాలి కాబట్టి లేసిన అయితే నిలబడుకున్నాను. ఇలా అయిందనమాట అక్కడ తమాషా మాకు. అదే ఒకసారి సినిమాకి వెళ్తే మా పాప కూడా రిజర్వేషన్, మేము ఎప్పుడో ఒకసారి వెళ్తే సీట్లు ఏది దొరికితే అది కూర్చునేసి నేను అట్లే చేశానమాట. మళ్ళీ ఆ సీటు గల్లలు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి సంవత్సరాల తర్వాత మా పిల్ల కూడా చాలా బాగుంటుందని నాకేం తెలుసు. ఆ విధంగా అయిందనమాట నాకు. ఇంకా అప్పుడు అలా అయింది. సరే, ఇది కూడా అలాగే అయిందనమాట ట్రైన్లో. సరే, ఏమనలే, దేవుడి దయవల్ల అయితే మేము బయలుదేరి ఇంకొచ్చి వెల్లవేడికి ఇది తిరువల్లూరు స్టాపింగ్కి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడి నుంచి మా చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఊరికి, వెల్లవేడికి. ఇక్కడ వచ్చి ఫ్రీ బస్సులు ఉంటాయంట, మాకు తెలీదు. సరే, ఇంకా ఒక ఆటో లాగా వచ్చిందండి, వైట్ది వ్యాన్ లాగా అనమాట. 20 రూపీస్ అంట మనిషికి. సరే అని చెప్పి మేము ముగ్గురం ఎక్కాము. నేరుగా ఇంకైతే బయలుదేరుతున్నాము. ఆ విధంగా మా శరణ్య, నేను, అమ్మ వాళ్ళు మిస్ అయిపోయారనమాట, లేటుగా వచ్చారు. వెనక బస్సులో నుంచి వెనక ట్రైన్లో వస్తున్నారు. మేము ముగ్గురం అయితే ముందు వెళ్తున్నాం అనమాట. ఇదే రోడ్డు, ఒకే రోడ్డు. కోకోకోలా ఫ్యాక్టరీ ఉంటుంది, దాని పక్కన సందులో అనమాట మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు. ఇంకా ట్రైన్లో చెప్పాలంటే ఎన్ని అమ్ముతున్నారండి పూలు అయితే 20 రూపాయలు అనమాట. బాగా కట్టి గుండు మళ్ళీ సన్న మొగ్గలు బాగా అమ్ముతున్నారు. ఇంకైతే అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. గోరింటాకు కూడా అమ్ముతున్నారండి ట్రైన్లో అయితే. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా సోమాసాలు ఫుడ్ ఐటమ్ అనేది మామూలే, అది మేము అవన్నీ తీసుకొని తినము. ఈ గోరింటాకు కదా నాకు చూడముచ్చటగా అనిపించింది. ఇది కూడా అమ్ముతున్నారు చూడు ఇక్కడని, చాలా బాగా. సరే, ఇంకైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇదే అనమాట మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు, కూతురిల్లు, సుమతి వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూసారు కదా, ప్రైజులు అన్నీ పెట్టున్నారు ఇక్కడ. వాళ్ళ అబ్బాయిలు, సుమతి వాళ్ళ అబ్బాయిలు అంటే మా చిన్నాన్న మనవాళ్ళు ఇద్దరు. ఖాళీ దొరికినప్పుడంతా ఇంట్లో ఉండరండి, క్రికెట్ బ్యాట్ ఏదో ఒక మ్యాచ్కి వెళ్ళి ఏదో ఒక ప్రైజ్, మెడల్స్ కొట్టుకొని వస్తూ ఉంటారంట. చూడండి ఎంత బాగా ఆ ప్రైజులు అయితే చూపిస్తున్నాను మీకు కూడా. ఇంకైతే మా కోసం భోజనం అయితే పెట్టేసినింది, సాంబారు, వడ, కేసరి ఇలా పెట్టి పటం దగ్గర మొక్కున్నారంట. మొక్కి ఉంటే సరే, ఇంకా ఆ టైం మాకు 3 అయిందనమాట వెళ్ళే లోపల. సరే, ఇంకా తినేసి మేమైతే కూర్చొని ఉన్నాము. ఒకసారి వీడియో చూపిస్తున్నాం మీకు కూడా సరదాగా చూస్తారని. ఇంకా సాయంత్రం అయిందండి. సాయంత్రంలో ఇంకా మా వాళ్ళ పద్ధతి ఎలాగనేది ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. పటం అయితే తేలేదు, సాయంత్రం పెడతారంట మరుసటి రోజుకి.
సరే ఇంకైతే అలా ఆకేసి మనం తెచ్చిన స్వీటు పండ్లు పూలు అన్నీ కూడా ఆడపెట్టేసి మనమైతే దండం పెట్టుకోవాలి. అబ్బాయి హారతి టెంకాయ కొడతారు. ఆ విధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మా చిన్నాన్నకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తర్వాత మా చిన్నాన్న వచ్చి ఫుల్ డ్రింకర్ అనమాట. నాకు అదేనండి చెడ్డ. వాళ్ళకు నాకు ఎంత కోపం వస్తుందంటే తాగే వాళ్ళంటే నాకు చెడ్డ చిరాకండి. అలాంటి వాళ్ళంటేనే నచ్చదు. నేను ఆయన చనిపోయినాక బాధపడుతున్నాను. ఎందుకంటే నేను చెప్పేదాన్ని, నువ్వు తాగేసి మా ఇంటికంతా రావద్దు అట్లయితే అని చెప్తున్నాను అనమాట. ఒకసారి 2-3 ఏళ్ళ ముందు అది అట్టే గుర్తుపెట్టుకుని మా ఇంటికి కూడా రాలేదనమాట. నా తాగే వాళ్ళైతే నాకు అస్సలు నచ్చదు. డ్రింక్ చేసేవాళ్ళు అవి తాగే వాళ్ళైతే కాపురాలే కూలిపోతాయండి. ఎందుకంటే మా అనుభవం మీద మేము చెప్తున్నాము. పిల్లల భవిష్యత్తులు పోతాయి, చదువులు ఉండవు, సంసారాలు బాగుపడవు అనమాట తాగే అలవాటు ఉంటే. అంటే వయసు చనిపోయే వయసు కాదు, కానీ ఇంకా అలాంటి డ్రింక్ తాగి చనిపోయారనమాట. మా నాన్న అంతే, మా చిన్నాన్న కూడా అంతే, అలాగే జరిగింది. ఈ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా మానుకోండి. ఎవరైనా కూడా సరే, వాళ్ళ కాపురాలు బాగుంటాయి, బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయని చెప్తున్నాను. తప్పుగా అయితే తీసుకోవద్దండి, నా మనసులో మాట అయితే చెప్తున్నా. పాపము ఇంకా మా చిన్నాన్న చనిపోయారు. ఇంకా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఇంకా అమ్మ సుమతి, ఇంకా ఆ బాబు కనక అంటారు పేరు, ఒక బాబు అనమాట. ఇదేనండి ఇలా పెట్టారు చూడండి, ఇదే ఫోటో బ్యానరు, మా చిన్నాన్న బ్యానరు. సరే ఇంకా బాధ అయిపోయి ఇంకా ఆ రోజు కూడా నేను రాలేదనే ఉద్దేశంతో అయితే ఇంకా వచ్చి ఇంకా కార్యం జరుగుతుంది. సాయంత్రంలోనే చేసేస్తారు. ఇంకా మరుసటి రోజు అయితే బట్టలు పెట్టడము అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ పద్ధతి ఏమంటే అట్లా మైక్ సెట్ పెడతారండి ఇంటి ముందర. ఫుల్లుగా బాధాకరమైన సాంగులు పెట్టి ఫుల్లుగా అలా పెడతారంట మైక్ సెట్టు. తెల్లవారి నుంచి మరుసటి రోజు వరకు అలా పోతుందంట. ఇక్కడైతే తమిళనాడులో ఒక 6-7 మందిని ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని కూడా డబ్బు ఇచ్చి పెట్టి కూడా ఏడ్చేదానికి పెడతారంట. ఆ విధంగా చేస్తారంట. బాధపడుతూ గ్రూప్గా కూర్చొని అలా చేస్తారంట. నాకు అది తెలీదు, ఇది కూడా తెలీదు, కానీ ఇక్కడ అయితే చూశాను. ఇదేనండి. ఇంకా అయితే సామిన అవన్నీ కూడా వేసేసి ఇంకా ఆ విధంగా అయితే కూర్చొని ఉన్నాము. అసలు ఎంత ఎండ ఉందో ఉక్కబోసేస్తూ ఉందన్నమాట. ఏమాత్రము కూర్చొని కాలేదేస్తే పైకి మిద్దె పైకి వెళ్తే బాగుంది గాలి అయితే. ఇంకా పైకి ఎక్కి అట్లా కొంతసేపు అయితే చూసి వీడియో అయితే చూపిస్తున్నా. కానీ ఇది మిద్దె కొత్తగా కట్టారు. కానీ మా చిన్నాన్న కొడుకుకి ఈ బైకులు, పెద్ద పెద్ద బైకులు షోరూమ్లు ఉంటాయి కదండి, అక్కడ వర్క్ చేస్తాడంట. అబ్బాయి బీకాం వరకు చదివాడు, మంచి అబ్బాయి. అబ్బాయి తెచ్చిన జీతంతో వేరే చోట ఇల్లు కట్టాడంట. ఇది వాళ్ళ అక్క కట్టుకున్న ఇల్లు. ఇది వాళ్ళ అక్కకి పెళ్ళి అయిపోయింది సుమతికి. ఇతను డబ్బు తెచ్చిస్తే వాళ్ళ అక్క చేర్చి పెట్టి అక్కడ ఇల్లు కట్టిందండి. ఆ ఇల్లు కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. తల్లి తండ్రి ఉన్న వాళ్ళే చెడిపోతున్నారు. తల్లి తండ్రి లేకపోయినా, తండ్రి డ్రింకర్ అయినా కూడా ఆ పిల్లలు ఎంత బాగా బతికి ఒక ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో చక్కగా మనము బాగుండాలి అని వాళ్ళు ఎంత బాగా బతికారంటే నాకు అదే ఆశ్చర్యం అయిపోతుంది. ఇంకా అట్లాంటి మెంటాలిటీ, మంచి మనసు ఉండేది చూడండి, నాకు అదే ఆశ్చర్యం అయిపోతూ ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటేనే ఎదిరిచ్చిపోయి తాగేసే వాళ్ళు ఉన్నారు, చూస్తూనే ఉన్నాము ప్రపంచం మీద. సొంత బంధువుల్లో కూడా అలాగే ఉంటారు. ఎవరో ఎందుకులేండి, మా ఇంట్లో కూడా అలాగే ఉన్నారులేండి. అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా తమ్ముడు ఇలా ఉంటారండి. ఈ విధంగా అయితే పైన అయితే చూశాను. ఇంకా కొద్దిసేపు కూడా కింద కూర్చోవడానికి అవ్వలేదండి, అంత వేడి ఉక్కపోసేస్తూ ఉంది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, చూస్తూనే ఉండండి.